ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుని కృపలో మనం అందరము కూడా కలుసుకుని ప్రభునామాన్ని స్తుతించటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, భాగ్యమును బట్టి, ఈ మంచి తరుణమును బట్టి దేవునిని స్తుతిస్తున్నాను. మనం అందరం కూడా తీసుకుందాం, వాక్యాన్ని తీసుకుందాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానిలో నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడును ప్రధానుడై ఉండవలెను. చాలమ్మ. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడైనటువంటి యెహోవా మోషేతో ఏమని మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణం చేస్తూ హారాను అనేటువంటి అరణ్యం లేదా అదొక ప్రాంతం అనుకోండి, అక్కడికి వచ్చి నిలిచినప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మీకు ఇస్తానని చెప్పినటువంటి ఆ కానాను దేశం ఎలాంటిదో, అక్కడ ప్రజలు ఎలాంటి వారో దానిని చూచుట కొరకు మీలో నుండి కొంతమంది వ్యక్తుల్ని అక్కడికి పంపించండి. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు ఇస్తానన్నటువంటి దేశమును దేవుడు ఏమంటున్నాడంటే, ముందుగా కొంతమంది వ్యక్తుల్ని పంపించి ఆ దేశం ఎలాంటిదో వేగు చూచురండి అన్నప్పుడు ఎవరిని పంపించాలయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రముల వారండి? 12 గోత్రముల వారు. ఈ 12 గోత్రాలలో ఒక్కొక్క గోత్రములో నుండి ఒక్కొక్క వ్యక్తిని పంపించాలంట. వెళ్ళే వ్యక్తి ఎవరై ఉండాలంటే, చిన్నవాడో లేకపోతే యవ్వనుడో కాదండి, ప్రధానుడై ఉండాలి, ముఖ్యుడై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగానే మోషే ఏం చేశాడంటే, 12 గోత్రములలో నుండి 12 మందిని కానాను దేశానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 17వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించుదురో లేక కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకుని రండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ ఫక్వాలము. హల్లెలూయా. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హామాతుకు పోవు మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూసిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మోషే ఏం చేశాడండి? ఇశ్రాయేలీల యొక్క గోత్రములో నుండి ఒక్కొక్క వ్యక్తిని పిలిచి, అయ్యా, దేవుడు మిమ్మల్ని మనం వెళ్ళబోయేటువంటి, మనం స్వాధీనపరచుకోబోయేటువంటి కానాను దేశము ఎలాంటిదో దేవుడు చూసి రమ్మన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలమైన వారో బలహీనమైన వారు, వారు గుడారాల్లో నివసించేవారో కోటలలో నివసించేవారు, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, అక్కడ చెట్లు ఏం పంటలు పండుతాయి, ఏం ఫలిస్తాయి, అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎలాంటి వారు అని వేగి చూచురామని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎవరిని పంపించాడండి? 12 గోత్రములో నుండి 12 మంది వ్యక్తుల్ని దేవుడు పంపించాడు. వారి పేర్లు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ 13వ అధ్యాయము నుండి మనం చూస్తే 6వ వచనం నుండి వ్రాయబడి
16వ వచనం వరకు వారి పేర్లు వ్రాయబడి ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. వారి పేర్లన్నీ చదివితే మనం చెప్పాలనుకున్న వాక్యాన్ని మీకు అందించలేను కాబట్టి మీరు తర్వాత చూడొచ్చు. ఇప్పుడు మాత్రం దయచేసి నా వైపు చూడండి. ఇప్పుడు 12 మందిని పంపిస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వారు ఏం చేస్తారంటే ఆ కానాను దేశాన్ని వేగు చూచుట కొరకు వెళ్ళారు. వేగు చూసి వస్తా వారు ఏం తీసుకొచ్చారో తెలుసండి. ఏం తీసుకురమ్మన్నాడండి మోషే? అయ్యా అక్కడ ఏం పంటలు పండుతాయో అక్కడి నుండి వచ్చేటప్పుడు కొన్ని ఫలాలు తీసుకుని రండి, పండ్లను తీసుకుని రండి అని ఆ మోషే ఇశ్రాయేలీల్లో నుండి వెళ్తున్న ఆ 12 గోత్రములో నుండి 12 మంది వ్యక్తికి వారు ముఖ్యులై ఉన్నారంటండి, ప్రధానులై ఉన్నారంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. వారికి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 27వ వచనాన్ని చదువుకుందామా. 23వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎస్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలలు గల ద్రాక్ష చెట్టు ఒక కొమ్మను కోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కేలు లోయాను పేరు పెట్టబడెను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారు వస్తా ఏం తీసుకుని వచ్చారండి? ద్రాక్ష గెల, దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు ఆ కానాను దేశము నుండి మోషే దగ్గరికి తీసుకుని రావటం జరిగింది. అక్కడ కోసినటువంటి ద్రాక్ష గెలని ఎంతమంది మోసారంటండి? 2 వ్యక్తులు కావుడేసుకుని మోసుకురావాల్సి వచ్చిందంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మనకుండేటువంటి ద్రాక్ష పళ్ళు ఎంతమంది మోయాలంటారు? ఒక చిన్న సంవత్సరం పిల్లోడైనా సరే చక్కగా మోసుకొచ్చేస్తాడు. పుట్టిన ఒక 5-6 నెలల పిల్లోడైనా చక్కగా మోసేయగలుగుతాడు. కానీ కానాను దేశం, దేవుడు తన ప్రజలకు ఇవ్వబోయేటువంటి దేశంలో పండేటువంటి పంటను చూస్తే ఒక్క ద్రాక్ష గెలట 2 మోసుకొచ్చారంటండి. అంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే మనకేం అర్థమవుతుంది? అది నిస్సారమైన భూమా లేకపోతే సత్తువు కలిగినటువంటి భూమి అండి? చెప్పాలి. సత్తువు కలిగినటువంటి భూమి. నిజంగా దేవుడిచ్చే ఏదైనా సరే చాలా శ్రేష్టమైందిగానే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు ఒకటి ఇస్తానని వాగ్దానం చేస్తే అది సామాన్యమైందిగా ఉండదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. నిజంగా ఇశ్రాయేలీలకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలకి ఇస్తానని వాగ్దానం చేసిన భూమి ముందుగా ఎవరికి వాగ్దానం చేశాడండి? చెప్పగలరా ఎవరైనా? నీ సంతానానికి ఇస్తాను నేను అన్నాడు దేవుడు. ఎవరితో చెప్పగలరా? అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహామా, నువ్వు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాన్ని నువ్వు చూడు, తిరుగు, సంచరించు. నువ్వు ఎక్కడికైతే సంచరిస్తావో, ఎంత దూరం అయితే చూస్తావో అది నీ సంతానానికి నేను స్వాస్యంగా ఇచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకి తండ్రి ప్రియమైన దేవుని బిడ్డ. అంటున్నాడు దేవుడు, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రపు తరంగము వలె ఉండును. నీ సంతానము ఇసుక వలెను, దాని రేణువులు, నీ యొక్క సంతానము దాని రేణువుల వలె ఉండునని యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు నీవు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిస్తే నీ నీతి ఎలా ఉంటుందంటండి? నది వలె, నీ క్షేమము సముద్ర తరంగము వలె దేవుడు విస్తరింపజేస్తాడట. రెండవదిగా నేను ఎప్పుడు ఆశ్చర్యపోయే మాట ఏంటో తెలుసండి, మన ఆహారం తింటే మన బిడ్డల కడుపు నిండుతుందా, మన కడుపు నిండుతుందండి? మన అమ్మ తెలుసు కదమ్మ, కొంచెం మాట్లాడితే ఇంకా సంతోషంగా వాక్యం చెప్పగలరు. ఎవరి కడుపు నింపుతుందండి? ఎవరైతే భోజనం చేస్తారో వారి కడుపు మాత్రమే నిండుతుంది. కానీ ఇక్కడ చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదం
నువ్వు నీతిగా, నువ్వు యథార్థంగా, నువ్వు భక్తిగా ఉంటేనంట నీ సంతతిని దేవుడు కాపాడుతాడట. ఇసుక రేణువుల విస్తరింపజేస్తాడట. దాని రేణువుల వల్ల నీ సంతానాన్ని వృద్ధిపరుస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్క మాట ఆలోచన చేస్తే, అబ్రహామా నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని విడిచి నేను చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు అబ్రహాం మారు మాట పలకకుండా వెళ్ళిపోయాడు. దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. దేవుని సన్నిధిలో నిర్దోషంగా నడిచాడు. నడిచినందుకు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎవరిని ఆశీర్వదించాడండి చెప్పాలి? అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంతగా ఆశీర్వదించాడంటే, మొన్న మీరు రాలా శుక్రవారం దినాన్న, మునుపు శుక్రవారం మేము ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఏంటంటే, యాకోబు నీ గుడారము, ఇశ్రాయేలు నీ నివాస స్థలం ఎంత రమ్యమైనది, అది అడవులో నాటబడిన హగారు వృక్షముల వలె మీరున్నారు. నీళ్ళ యోరన నాటబడినటువంటి లెబానోను వృక్షముల వలె దేవుడు మిమ్మల్ని వృద్ధిపరిచాడని దేవుని వాక్యములో సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలుని దేవుడు ఎలా వృద్ధిపరిచాడంటండి, నీటి యోరున నాటబడినటువంటి మొక్క ఎలా ఉంటుందండి? ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చేటువంటి చెట్టు వలె ఉంటుంది. అది ఎప్పుడు కూడా వృద్ధవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీలంట దేవుడు అలాగ ఆశీర్వదించాడట. ఇశ్రాయేలీలు ఎవరు ప్రియమైన దేవుని బిడ్డ? దేవుని యొక్క ప్రజలు. హల్లెలూయా. నిజంగా ఇశ్రాయేలీని శపించటానికి బిలాము వస్తుంటే ఊరుకున్నాడంటారా? ఆ వెళ్ళు శపించు, ఎలాగ వారు నా మాట వినట్లేదులే వెళ్ళు అనేసి విడిచిపెట్టాడంటారా? దేవుని బిడ్డ గద్దించాడు. ఎలా గద్దించాడండి? గాడిదకి వాక్కునిచ్చి గద్దించాడు. నా ప్రజల్ని నువ్వు శపించటానికి వీల్లేదు, వారు దీవించబడినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట ఆలోచన చేస్తే, దేవుడు మన పక్షా నుండి దేవుడు గనక నిన్ను దీవిస్తే దానిని ఎవ్వరూ మార్చజాలరు. ఒక వ్యక్తి నిన్ను పడగొట్టాలన్నా, నశింప చేయాలన్నా వారి వల్ల కాదు, వారి తరం కాదు. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించగా, దేవుడు నిన్ను హెచ్చించగా, దేవుడు నిన్ను నిలబెట్టగా ఆశీర్వాదాన్ని దొంగిలించేవారు ఎవ్వరు కూడా లేరు. హల్లెలూయా. రెండో విషయం కూడా, దేవుడు గనక నిన్ను పాడు చేస్తే, దేవుడు గనక నిన్ను విసర్జిస్తే నిన్ను మరలా ఎవ్వరూ స్థాపించలేరు, ఎవ్వరూ బాగు చేయలేరు. యెరికో పట్టణాన్ని దేవుడు పాడు చేశాడు. మరలా దాన్ని కట్టాలని ఒక వ్యక్తి పూనుకున్నాడట. యెహోషువ ఆనాడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడండి? యెరికో పట్టణానికి పునాది వేసే దినాన్న తన పెద్ద కుమారుడు చచ్చిపోతాడు. యెరికో పట్టణము గవిని అనగా తలుపులు నిలబెట్టిన దినాన్న రెండో కుమారుడు చచ్చిపోతాడంటే, ఒక వ్యక్తి దానిని కట్టాలని పూనుకున్నాడంటండి. యెహోషువ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పినట్లుగా, ఎప్పుడు చెప్పినట్లుగానండి, నిన్న మొన్న చెప్పినట్లుగా కాదు, కొన్ని సంవత్సరాల క్రితం యెహోషువ ద్వారా దేవుడు పలికించినట్లుగా తన పెద్ద కుమారుడు చనిపోయాడు పునాది వేసిన దినాన్న. దాని గవిని నిలబెట్టిన దినాన్న తన చిన్న కొడుకు చచ్చిపోయాడు. కట్టగలడా? ధైర్యం చేయగలరంటారా? ఒకటి, దేవుడు నిన్ను దీవిస్తే నీ దీవెనని ఎవరు ఆపలేరు. దేవుడు నిన్ను శపిస్తే నిన్ను ఎవ్వరూ కూడా నిలవబెట్టలేరు. కాబట్టి దేవుని యొద్ద నుండి మనం ఏం కోరుకోవాలండి? దీవెనలు, ఆశీర్వాదాలు మనం మోసుకుని వెళ్ళే వారముగా ఉండాలి. ఆ దీవెన, ఆయన ఆశీర్వాదం మన మీదకి రావాలంటే దేవుని బిడ్డ ఆయన చిత్తానుసారంగా నడిచే వ్యక్తులుగా ఉండాలి. ఏమా దయచేసి నా వైపు చూడండి. ఇక్కడ మనం చూస్తే కానాను దేశానికి మోషే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో గోత్రంలో ముఖ్యులైనటువంటి వారిని పంపించగా వారు అక్కడి నుండి కొన్ని ఫలాలు తీసుకుని వచ్చారు. దానిని బట్టి ఏమర్థమవుతుందంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానన్నటువంటి భూమి చాలా సత్తువు కలిగినటువంటి భూమి. అది చాలా చక్కగా పంటలు పండేటువంటి సమృద్ధి కలిగినటువంటి భూమి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు ఇశ్రాయేలీలతో, మీరు విడిచి వచ్చినటువంటి ఐగుప్తు వంటిది కానే కాదు నేను ఇస్తానన్నటువంటి దేశం. మీరు అక్కడ కాళ్ళతో ఐగుప్తు దేశంలో పంటలు పండించాలంటే దానికి చిన్న చిన్న కాలువల ద్వారా నీళ్లు పెట్టేవారు. కానీ నేను మీకు ఇవ్వబోయేటువంటి దేశం ఎలాంటిదంటే అది ఆకాశ వర్ష జలములను త్రాగును.
రెండో విషయం జ్ఞాపకం చేసుకుంటే, తొలకరి వర్షము కడవరి వర్షము అక్కడ దాని సమయాలలో కురుస్తుంది. అది నీ దేవుడైనటువంటి యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కన్నులు ఆ దేశం మీద పట్టణం మీద ఉంటాయి అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అతివృష్టి అక్కడ ఉండదు, అనావృష్టి అక్కడ ఉండదు, లేమి అక్కడ ఉండదు, కరువు అనేది అక్కడ ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. ఎలాంటి దేశాన్ని దేవుడు వారికి ఇస్తానని సెలవిచ్చాడంటే ప్రియమైన దేవుని బిడ్డ, సత్తు కలిగినటువంటి దేశం, సమృద్ధి కలిగినటువంటి దేశం. హల్లెలూయా. సస్యశ్యామలముగా పంటలు పండేటువంటి దేశాన్ని ఇశ్రాయేలీయులకి ఇస్తానని సెలవిచ్చాడు. ఇప్పుడు కానాను దేశం వెళ్ళొచ్చినటువంటి వారు చెప్పే సమాచారం ఏంటో తెలుసండి. మంచి సమాచారాన్ని అందిస్తున్నారా, చెడ్డ సమాచారాన్ని అందిస్తున్నారంటే ఇక్కడ మనం సంఖ్యాకాండంలో చూస్తే 31వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయము. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీనీయుల సంబంధులైన అనాకి వంశపు నెఫీనీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఇక్కడ మనం చూస్తే వెళ్ళి వచ్చినటువంటి వారు చెప్పేటువంటి సమాచారం ఏంటంటే, అయ్యా మేము వెళ్ళాము, దేవుడు చెప్పినట్లుగా అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, సత్తు కలిగినటువంటి భూమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రకారాల్లో పట్టణాల్లో నివసించేటువంటి ప్రజలు వారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే ఉన్నత దేహులు, పొడవాటి మనుషులు, ఎత్తైనటువంటి వారు. వారి దృష్టికి మేము ఎలా ఉన్నామంటే మిడతల వలె ఉన్నాం, మా దృష్టికి మేము కూడా అలాగనే కనబడ్డాం. వారు ఎలాంటి ప్రజలు అంటే మనుషులను భక్షించేటువంటి ప్రజలు. మనం అక్కడికి వెళ్ళామంటే వారికి ఆహారం అయిపోతాం. మనం ప్రాణాలతో మాత్రం మిగలమనేసి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఎలాంటి సమాచారాన్ని చెప్తున్నారండి? చెడ్డ సమాచారాన్ని చెప్తూ ఉంటే ఈ మాటలు విన్నటువంటి జనులకి ఏమనిపిస్తుందమ్మా? గుండెల్లో ఒకలాంటి భయము, వణుకు, బోరున ఏడుస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు అంటే రాత్రి అంతా ఏడ్చారట. ఎందుకు ఏడ్చారు, ఏమని ఏడుస్తున్నారంటే, అయ్యో మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి ఎందుకు నడిపించుకొచ్చావు? వారికి ఆహారంగా మమ్మల్ని ఇవ్వటానికే నడిపించుకొచ్చావా? ఇలా కాదు, మాలోనే మేము ఒక వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుని మరలా మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం తప్ప అమ్మ కానాను దేశం మాత్రం మాకు వద్దు, మేము వెళ్ళమనేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ చెడ్డవారిలో మంచివారు ఉండక మానరు కదండి. ఈ 12 గోత్రములో నుండి 12 గోత్రకర్తల్లో నుండి వెళ్ళిన ప్రముఖులలో ఒక 2 వ్యక్తులు ఉన్నారంటండి. ఒక వ్యక్తి ఎవరు అంటే యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు, రెండో వ్యక్తి నూను కుమారుడైనటువంటి యెహోషువ. వారు తెచ్చినటువంటి సమాచారం ఏంటి అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ చూద్దాం 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి.
వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా. చాలమ్మా. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డ, ఎంతమంది వెళ్ళారండి కానాను దేశం? అంటే వేగు చూడడానికి ఇశ్రాయేలులో నుండి ముఖ్యులు 12 మంది వెళ్ళారు. చెడ్డ సమాచారం చెప్పిన వ్యక్తులు ఎంతమంది? మంచి సమాచారం చెప్పిన వ్యక్తులు ఎంతమంది? 10 మంది ఏమో చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. ఇద్దరు మాత్రం మంచి సమాచారాన్ని చెప్తారు. అంటే ఈ లోకాన్ని కూడా మనం చూస్తే లోకల్ ఎక్కువ మంది ఎవరున్నారంటే చెడ్డవారు, అవినీతిమంతులు, పాపులు అధికంగా కనబడుతున్నారు. నీతి న్యాయ యథార్థతగా నడుచుకునేటువంటి వారు కొద్దిమందే. అది నేను చెప్పటం కాదు, కానీ నోవహు దినాల్లో మనం చూసాం, లోతు దినాల్లో మనం చూసాం, కడవరి దినాల్లో కూడా మనం చూడబోతున్నాం. ఇక్కడ చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాలేబు యెహోషువలు మాత్రం ఏమంటున్నాడంటే దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి దేశం మిక్కిలి మంచి దేశము. ఎటువంటి దేశం అమ్మా? మిక్కిలి మంచి దేశం. నిజంగా ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందరూ చర్చికి వస్తారు, అందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, కానీ మంచి వారైతే మంచిని తీసుకుని వెళ్తారు. చెడ్డవారైతే దేన్ని తీసుకుని వెళ్తారండి? వాక్యం గంట సేపు వాక్యం చెప్పామనుకోండి, మంచివారికి అంత మంచిగానే అర్థమవుతుంది. ఒకవేళ మైనస్ పాయింట్లు ఉన్న వాటిని పట్టించుకోరు. అదే చెడ్డ దుష్ట స్వభావం కలిగిన వారు ఉంటారు చూడండి, వాక్యంలో అరో కొరో ఎక్కడో ఒకటి ఏమైనా ఒక మైనస్గా వస్తే, ఏదైనా ఒక లోపం వస్తే దాన్నే తీసుకెళ్తారు, మీటింగులు పెడతారు, దాని గురించే మాట్లాడుతూ పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. అది మనకు ఆశీర్వాదం కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ చూస్తే కాలేబు యెహోషువలు మంచి మనసు కలిగినటువంటి వారు ఏ సమాచారాన్ని తీసుకుని వచ్చారంటే వారి నీడ వారి మీద నుండి తొలగిపోయింది. ఇప్పుడు బాగున్నా, వారి నీడ వారి యొద్ద నుండి తొలగిపోయిందట. ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోబోతున్నాం. ఆ దేశాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మీరు ఆ ప్రజలకి భయపడకుడి, జడియకుడి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వారికి ఎప్పుడు కూడా సేవకులు ఒక మాట అంటూ ఉంటారు, కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి అంట, కాయని చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగులుతుంటాయి అంటారా? అలాగే ప్రియమైన దేవుని బిడ్డ, మంచివారికే లోకల కష్టాలు, శ్రమలు, తిరస్కారాలు ఎదురవుతూ ఉంటాయి. చెడ్డవారితో గుంపులుగా ఉండేవారు చాలా మంది ఉంటారు. మనం చూస్తే మోషే దినాలలో కూడా కోరాహుతో కలిసినటువంటి వారు అధికంగా ఉన్నారు. కోరాహు, దాతాను, అభిరాముతో కలిసిన వారు 400 కంటే కూడా పైగా ఉన్నారట. వారు సామాన్యులు కాదు, ప్రధానులు. ఇశ్రాయేలు ముఖ్యులందరూ కూడా ఈ కోరాహు వైపు తిరిగిపోయారు. మోషే వైపు ఎవరు నిలబడ్డారండి? యెహోషువ, మోషే మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడా చూస్తే మంచి సమాచారాన్ని తీసుకొచ్చినందుకు వీరి పక్షాన ఎవరు నిలబడ్డారంటే ఎవ్వరూ నిలబడలేదండి. అందరూ ఏం చేత పట్టుకున్నారంటే రాళ్ళు చేత్తో పట్టుకుని కొట్టి చంపేద్దాం అనుకున్నారట. 20 లక్షల జనాంగం ఎదుట 2 వ్యక్తులు ఏమాత్రమండి? 20 లక్షల మంది రాళ్ళు చేత్తో పట్టుకుంటే బ్రతుకుతారంటారా 2 వ్యక్తులు? బ్రతకరు. కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడే అక్కడికి దిగొచ్చేసాడు. ఏం చేశాడండి? ఎలా దిగొచ్చేసాడండి? ఇక్కడ చూద్దాం ఒక మాట. 10వ వచనం, ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి శ్వాసం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. చాలండి. ఇక్కడ మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 20 లక్షల జనాంగ రాళ్ళు చేత్తో పట్టుకుంటే 2 మిగిలారంటమ్మ వారి మధ్య. వెంటనే దేవుడు వారి మధ్యకి దిగొచ్చేసి ఏమంటున్నాడండి? ఎక్కడికి దిగొచ్చాడట? ఇశ్రాయేలు ప్రజల మధ్య. ఇప్పుడు మన మైపు ప్రాంతంలో ఎలాగ మందిరం కట్టబడిందో
ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళినా సరే వారు అరణ్యాలలో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండగా వారు దిగగానే ముందుగా నిలవబెట్టవలసింది ఏంటంటే ప్రత్యక్షపు గుడారం. ఏం వెయ్యాలండి ఇశ్రాయేలీయుల మధ్య? ప్రత్యక్షపు గుడారం. ఎందుకండి ప్రత్యక్షపు గుడారం? దేవుని మహిమ అక్కడికి దిగొస్తుంది. అది దేవుని స్థలం. ఒక వ్యక్తి ఏదైనా అవసరతతోటి దేవుని వద్దకు వెళ్ళాలంటే ఆ ప్రత్యక్ష గుడారం యొద్దకు వెళ్ళి దేవుని యొక్క మహిమను చూసేవారు, దేవునితో మాట్లాడేవారు. ఇశ్రాయేలీయులు ప్రయాణం చెయ్యాలి అంటే ఆ ప్రత్యక్షపు గుడారం పైన మహిమ మేఘం పైకి లేచేది. అప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేవారు. దేవుని మహిమ ఆ ప్రత్యక్షపు గుడారం మీద నిలిచినప్పుడు వారు ప్రయాణం చేయటానికి వీల్లేదు, కొంతకాలం ఆగాలి. మైకి ఇచ్చేసాయి నాన్న. నీవే చాలయ్యా నాకు, నీవే చాలయ్యా నా జీవితానికి, నీవే మేలయ్యా, నీవే చాలయ్యా నాకు, నీవే చాలయ్యా నా జీవితానికి, నీవే మేలయ్యా. హల్లెలూయా. ఏంటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం ఎలా ఉందో అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ మంచి సమాచారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని చంపటానికి రాళ్ళ చేత పట్టేసరికట దేవుడు దిగొచ్చేసాడంటండి. ఈ రోజునాడు చాలామంది విన్నది విన్నట్టు చెప్పటానికి భయపడతారు. అమ్మో విన్నది నేను చెప్తే నన్ను బ్రతకనిస్తారా, అమ్మో వాళ్ళ మధ్య నేను బ్రతకగలనా, మాటలతోటో చేష్టలతోటో నన్ను చంపేస్తారని ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి ఇష్టపడరండి. సత్యంగా చెప్పటానికి ఇష్టపడరు. చూసింది చూసినట్లుగా చెప్పటానికి ఇష్టపడరు. అక్కడ మనం చెప్పేటువంటి సత్యమును బట్టి కొన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి, అక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా చూసినట్లుగా చెప్పాలి, విన్నది విన్నట్లుగా చెప్పాలి. హల్లెలూయా. సమూయేలు ఎంత గొప్ప భక్తిపరుడమ్మా. మనందరం ఏమని ప్రార్థన చేస్తాం? మన పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు అయ్యా నా బిడ్డలు సమూయేలు అంత గొప్పవాళ్ళు అవ్వాలయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ సమూయేలు పిల్లలు ఏమైపోయారో తెలుసమ్మా? ధనాపేక్షకులు అయిపోయి ఎవరైతే ధనాన్ని తీసుకుని వచ్చి ఇస్తారో న్యాయం అన్యాయంగా, అన్యాయం న్యాయంగా తీర్పు తీర్చేసేవారంట. కాబట్టి దేవుడు వారిని దీవించాడంటారా? శపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ కూడా మనం చూస్తే మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చి చెప్పిన వారి మీద రాళ్ళు చేత పడితే దేవుడు ఊరుకోలేదండి. వారి పక్షాన దేవుడు దిగొచ్చాడు. హల్లెలూయా. ఏం చేసేస్తానంట దేవుడు? అసలు ఎవరి పక్షాన ఉన్నాడంటారు? నీతిమంతుల సంతానం పక్షాన ఉన్నానంటున్నాడు. ఒకసారి చదువుదామా? కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 18వ వచనం. ఏమా? కీర్తనల గ్రంథం 37వ కీర్తన 18వ వచనం. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమున వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. భక్తిహీనులు నశించిపోదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలిన వారై యుందురు. అది కనబడకపోవునట్లు వారును పొగవలే కనబడకపోవుదురు. ఏమ్మా చదివారు కదా? ఒకసారి నా వైపు చూడండి. యెహోవా ఎవరిని దృష్టిస్తున్నాడంటే అండి, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తిస్తూ ఉన్నాడట. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. కానీ భక్తిహీనులు మాత్రం నశించిపోతారు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉంటారట. వారు కనబడకపోవునట్లు, అవి కనబడకపోవునట్లు వారును పొగవలే మాయమైపోతారు, నశించిపోతారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇప్పుడు చూస్తే నిర్దోషుల పక్షాన దేవుడు దిగొచ్చాడా లేదండి? ఇద్దరు పక్షాన దేవుడు దిగొచ్చి అంటున్నాడు, వీరు వద్దు, నాకిక విసిగిపోయాను, నేను అలసిపోయాను, అరణ్యంలో ఎన్నో కార్యాలు నేను చేశాను, కానీ వారు దేనిని కూడా జ్ఞాపకం చేసుకోలే, అన్నీ మర్చిపోయారు. ఏం కార్యాలు చేశాడండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఏమ్మ పిల్లల్ని కూర్చోబెట్టాలి, ఏమ్మ అట్లా విడిచిపెట్టొద్దు దయచేసి, అటు ఇటు తిరిగితే అందరి దృష్టి వారి మీద ఉంటుంది, దయచేసి కూర్చోబెట్టండి, ఓకేనా? ఏమ్మ దయచేసి వినాలి.
ఏం కార్యాలు చేస్తాడయ్యా ఇశ్రాయేలీయుల ఎదుట అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించాడు. అయ్యా మేము తెచ్చుకున్న ఆహారం అంతా కూడా అయిపోయింది, మేము తినటానికి ఏమీ లేదయ్యా అంటే, ఆకాశం నుండి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. బండలో నుండి వచ్చేటువంటి నీళ్లను వారు త్రాగారు. ఇంకా ఎన్నో అద్భుతాలు, ఓగు రాజుని, బాషాను రాజుని, వారికంటే శక్తిమంతులు గనులైన గొప్ప వారిని వారి ఎదుట దేవుడు హతమార్చి వారి దేశాలని వీరికి స్వాస్యంగా ఇచ్చాడు. కానీ ఇప్పుడు అంటున్నారు, అమ్మో మేము గనక దేవుడు ఇస్తానన్న కానాను దేశానికి వెళ్తే వారికి మేము ఆహారం అయిపోతాం, మేము చచ్చిపోతాం అని అవిశ్వాసపు మాటలు పలుకుతున్నారు. దేవుని బిడ్డ, నువ్వు ఏదైనా కార్యం జరిగేటప్పుడు అవిశ్వాసపు మాటలు ఎప్పుడూ కూడా పలకొద్దు. నీ నోట ఆశీర్వాదపు మాటలే రావాలి తప్ప అవిశ్వాసపు మాటలు పలికితే నువ్వు నష్టాన్నే చూస్తావు. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మేము బాగుంటాం, మా బ్రతుకులు బాగుపడతాయి, మా సంతానాన్ని దేవుడు దీవిస్తాడు, మేము అప్పిచ్చేవారిగానే ఉంటాం, మేము ఐశ్వర్యవంతులుగానే ఉంటాం, మా దేవుడు మమ్మల్ని భిక్షమెత్తుకొనియాడు, మాకు అందరూ బంధువులే, నేనంటే అందరికీ ప్రేమే, నన్ను అందరూ ప్రేమిస్తారు, అబ్బా దేవుడు నాకు భూమి మీద ఎంత మంచి పేరును ఖ్యాతిని ఇచ్చాడని దేవుణ్ణి వేకునే లేచి స్తుతిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏది నోటితో పలుకుతావో, ఏది విశ్వసిస్తావో దానిని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నేనంటే ఎవరికి ఇష్టం లేదండి, నేనంటే అందరికీ అసహ్యమేనండి, నన్ను చూసి అందరూ చిరాకు పడతారండి, మేము ఎప్పుడూ కూడా అప్పుల్లోనే ఉంటామండి, మేము ఎప్పుడూ కూడా ఏది చేసినా నష్టమే తప్ప ఫలింపు, మా జీవితాలు అంతే అంటే అంతే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, కానీ మనం ఏం పలకాలమ్మా? పాజిటివ్ మాటలు, ఆశీర్వాదపు మాటలు పలికితే ఖచ్చితంగా వాటిని నెరవేర్పులో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వీరేం చేస్తారంటే, అమ్మో అక్కడికి వెళ్తే మేము చచ్చిపోతామంటే దేవునికి ఏమొచ్చేసిందండి? కోపం వచ్చేసింది. వెంటనే దేవుడు దిగొచ్చి అంటున్నాడు, మోషే నేను వీరిని నశింపజేసి నీ ద్వారా సంతానాన్ని పుట్టించి వారిని కానాను దేశానికి ఇవ్వటమే, దేశాన్ని స్వాస్యంగా. ఎందుకంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు కదండి, మరి ఆ మాటను మాత్రం నెరవేర్చక మానడు. కానీ ఈ ప్రజలకు మాత్రం నేను ఇవ్వనయ్యా. ఎన్ని వాక్యాలు వింటున్నారో, ఎన్ని కార్యాలు చూస్తున్నారో, కానీ విశ్వాసం లేదు. ఏం దేవుడండి, ఈ దేవుడు మాకేం మేలు చేస్తాడు అన్నట్టుగా ఉంటున్నారు. ఒకవేళ మీరు కూడా అలాగే ఉన్నారేమో, దేవుడి మీద విసిగిపోయారేమో, దేవుని మాట అంటే అసహ్యం వచ్చేస్తుందేమో, కొంచెం ఎక్కువసేపు దేవుని వాక్యం వినాలంటే వ్యసనం కలుగుతుందేమో. అది మనకు ఆశీర్వాదం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఓపికతో ఓర్పుతో మనం దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. వాక్యం కొరకు ఆకలితో ఉన్నప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రావటానికే చాలా ఆలస్యంగా దేవుని వాక్యం వినటానికి వస్తున్నారు. మేము విశ్వాస జీవితాన్ని కొనసాగించేటప్పుడు 40 మైళ్ళ దూరం వెళ్ళేవాళ్ళం. 40 కిలోమీటర్ల దూరం 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, ఎందుకంటే వాక్యం వినటం కోసం. ఏమ్మా మీరుండే చోట చర్చిలు లేవా, సంఘాలు లేవా అంటే ఉన్నాయి, కానీ జీవము లేనటువంటి సంఘాలు, జీవవాక్యం లేనటువంటి సంఘాలు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘములో చక్కటి ఆత్మీయ ఆరాధన ఉంది, చక్కటి వాక్యాన్ని బోధిస్తూ మమ్మల్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ 10 గంటలకల్లా ఖచ్చితంగా వాక్యం వినటానికి మందిరంలో లేకపోతే మా పాస్టర్ గారు మామూలుగా ఊరుకునేవారు కాదండి. ఖచ్చితంగా ప్రతి వారం ఎవరు లేటుగా వస్తే వాళ్ళు బాధపడతారేమో అని కూడా ఉండేది కాదు. ఖచ్చితంగా ఆయన ఆత్మ ఆవేశంతో చివాట్లు పెడుతూనే ఉండేవారు. మీరు అనుకుంటారు సావుకులు తిడతారు, కోపగించుకుంటారని. ఇక్కడ నిలబడిన తర్వాత ఆత్మ దేవుడు మనలో ఉండి ఇక బాధపడతారేమో, అయ్యో అన్నట్టుగా ఉండదు. ఆత్మ ఆవేశంతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ గద్దింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే నా సేవకులు మోగ కుక్కలు మొరగరు, వారు పాపం చేసినా గద్దించరు, వారు ఎలా పడితే అలా తిరిగినా గద్దించరని వారిని బట్టి బాధపడుతున్నారు. ఖచ్చితంగా పౌలు కూడా తిమోతికి అదే నేర్పిస్తున్నాడు. నేను వచ్చే వరకు నువ్వు బోధించుట యందు, హెచ్చరించుట యందు, దిద్దుబాటు చేయటి యందు, ఖండించుట యందు మెలకువగా ఉండు. గద్దించి ఖండిస్తేనేమో కోపాలు వచ్చేస్తూ ఉన్నాయి, అయినప్పటికీ పర్వాలేదు, నువ్వు హెచ్చరించటం మాత్రం మానొద్దు అని దేవుడు తన దాసులకి ఆత్మదేవుడు బోధిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇర్మియా అంటాడు, అయ్యా నేను మాట్లాడక మౌనంగా ఉండాలనుకుంటున్నాను, మాట్లాడితే నన్ను తీసుకెళ్ళి చెరసాల్లో వేసేస్తా ఉన్నారు, నన్ను బాధిస్తూ ఉన్నారు, బాబోయ్ నాకెందుకు వచ్చిందిరా అని మౌనంగా ఉందామంటే నా లోపల వెముకలు విరగొట్టబడినట్లు నొప్పి వస్తుంది, నన్ను మౌనంగా నువ్వు కూర్చోనివ్వట్లేదు, కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుందనేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మౌనంగా ఉండాలన్నా ఉండలేం. కొన్నిసార్లు అమ్మ ఎందుకమ్మా గద్దిస్తే వారు మిమ్మల్ని విసుకున్నారు, సనుకున్నారు, తిట్టుకుంటున్నారు, ఎందుకమ్మా మీదేదో మీరు చెప్పుకుని వెళ్ళిపోండి అంటే ఉండలేం. లోపల ఆత్మదేవుడు అంటాడు గద్దించు, సంఘాన్ని సరిచేయని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకటి దేవునికి ఇష్టడైన వాడు మనుషులతో కొన్నిసార్లు తృణీకరించబడతాడు. అయినప్పటికీ ఏదేమైనా సంఘం ఒక క్రమమైన సంఘంగా క్రీస్తు ఎదుట పరిశుద్ధమైన కన్యకగా నిలవబడితే అదే మాకు సంతోషం అండి. మా సంపాదన, మా యొక్క ఐశ్వర్యం ఏంటి? క్రీస్తు ఎదుట నిలవబెట్టబడబోయేటువంటి మీరే కదా అంటున్నాడు పౌలు. మీ కొరకు నాకు కలిగి ఉన్నటువంటి యావత్తు కూడా నేను ఖర్చు పెట్టేస్తూ ఉన్నాను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమిస్తారని కొన్ని మార్లు కన్నీళ్ళు విరుస్తాడు. నిజంగా సేవకుడికి భారం ఏంటో తెలుసండి, దుఃఖం ఏంటో తెలుసు. ఏదో వేలకు వేలు కానుకలు ఇవ్వట్లేదని కాదు, ఎంతగా బోధించినా సరే ఎందుకు లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎన్నో ఉపవాసాలు ఉంటున్న సంఘం కోసం ఎంతో సిద్ధపాటుతోటి వచ్చి దేవుణ్ణి బ్రతిమాలుకొని ఘనమైన వాక్యాలు దేవుని సన్నిధిలో బోధిస్తున్నాం. అయినా ప్రజలు ఎందుకు పాపానికి దాసులైపోతున్నారే, లోకానికి దాసులైపోతున్నారు, ఈ అపవిత్ర జీవితాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారనే బాధ, దుఃఖం తప్ప ఏదో ఇవ్వట్లేదు చేయట్లేదని ఏనాడు దుఃఖం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, దేవుళ్ళు ఎదగాలని ప్రార్థన చేస్తున్నారంటే నిజంగా ఎంత సంతోషం అనిపిస్తుందో. కానీ ఒకటి, ఇవి కడవరి దినాలు, మా మట్టుకు మేము బోధిస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, అది దేవుడికి తెలుసు, మీకు తెలిసినా తెలియకపోయినా దేవుని కోసం ప్రయాసపడుతున్నాం. దేవుని సన్నిధిలో ఎవ్వరు మట్టుకు వారి లెక్కప్ప చెప్పాలి. మీకోసం మీ లెక్కప్ప చెప్పక్కర్లేదు, ఎందుకంటే బోధిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం, గద్దిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అయినప్పటికీ కూడా మీ వ్యభిచారం విడిచిపెట్టమండి, జాగ్రత్త విడిచిపెట్టమండి, వ్యామోహపు చూపులు మానుకోమండి, సినిమాలు చూడటం మానమండి, సీరియల్స్ చూడటం మానమండి, సెల్ ఫోన్ చూడటం మానమండి అంటే అది మీరు ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఎదుట లెక్క చెప్పుకోవాలి తప్ప సేవకుడు చెప్పకుండా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వేం చేస్తున్నా దీవించబడిపోతావంటే అది సేవకుడిది పొరపాటు అవుతుంది తప్ప ఖచ్చితంగా ప్రతి వారం గద్దిస్తూనే ఉన్నాం, ఖండిస్తూనే ఉన్నాం. నియామక కూడికలు, సిద్ధపాటు కూడికలు, ఉపవాస ప్రార్థనలు, ఎన్నో కార్యక్రమాలు సంఘంలో జరిగిస్తూనే ఉన్నాం. ఇంటికి వచ్చి బ్రతిమాలి, చేతులు పట్టుకుని, గడ్డం పట్టుకుని బ్రతిమాలి తీసుకొచ్చి కూర్చోబెట్టలేం కదండి. దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని సన్నిధికి రావాలి. కడవరి దినాల్లో ఉన్నామని ఎవ్వరు మట్టుకు వారు ఒక వేగిరపాటు కలిగి దేవుని సన్నిధికి వస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని ఎదుట అక్షయమైనటువంటి సంఘంగా, మహిమగల సంఘంగా మనం నిలబడతాం. ఎంతమందికి ఉంది ఆతురత? నిజంగా వాస్తవంగా చెప్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డ, 40 కిలోమీటర్లు వాక్యం వినటానికి వెళ్ళాలంటే ఉదయాన్నే 5 గంటలకి లేవటం, వంట చేసుకోవటం, టిఫిన్ రెడీ చేయటం, పిల్లల్ని రెడీ చేసుకోవటం, చలిగాలైనా వచ్చేటప్పుడు ఎండ అయినా సరే ప్రయాసతో వెళ్తాం. అంత దూరం కాదు. ఉపవాస ప్రార్థనకి ఏం వెళ్తాంలే అని ఆగేవాళ్ళం కాదు. మా సేవకుడు నెలకొకసారి ఉపవాస ప్రార్థన పెట్టేవారు. ప్రతి నెల కూడా వెళ్ళి వాక్యం అందరూ అలానే వచ్చేవారండి. అంటే అందులో కొంతమంది వచ్చేవారు కాదు, కానీ క్రమంగా భక్తిగా ప్రతి కార్యక్రమానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించిన వారి జీవితాలు నేను ఖచ్చితంగా చెప్పగలను ఆశీర్వదించబడ్డాయి. పాడైపోలేదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. మేమేం తపన, మా ఏ తపనో తెలుసండి, మీకు కలిగిన తపన. సేవకుడు ఇలా చెప్పాడు, ఇలా బ్రతకాలి, ఇది వదులుకోవాలి. ఈ వారం దేవుడు నాతో ఇది మాట్లాడాడు సేవకుడి ద్వారా, ఇది విడిచిపెట్టుకోవాలని వారం అంతా ప్రయాసపడేవారం. ఆదివారం ఎప్పుడు వస్తుందా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఒకలాంటి ఆకలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈ రోజు నాడు ఆ దప్పిక నీలో ఉందా దేవుని బిడ్డ?
ఆ ఆకలి ఆశ నీలో ఉందా? ఉంటే ఖచ్చితంగా దేవుడే నీకు సంరక్షకుడుగా, యజమానుడిగా ఉండి గొప్ప కార్యాలు నీలోనికి తీసుకుని వస్తాడు. నువ్వు కింద ఉండవు, దేవుడు నిన్ను పైనుంచుతాడు. తోకగా ఉండవు, దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. కష్టాలు రాలేదమ్మా మీ జీవితాలు అంటే ఎన్నో కష్టాలు, నిందలు రాలేదమ్మా మీకంటే ఎన్నో నిందలు భరించాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని సమయాలలో. అయినప్పటికీ వాటన్నిటిలో తట్టుకుని తాలుకుని నిలబడగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టాడు. ఇది నా గొప్పతనం కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఒకనాడు నా జీవితం దుఃఖకరం, వేదనకరం, ఎంతో కన్నీరు. ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి నా జీవితంలోకి వచ్చిన కొన్ని సమస్యలను బట్టి ఎవరితో చెప్పుకోవాలో, ఎవరితో పంచుకోవాలో తెలియక ఒక దినాన్న ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మీ అందరికీ తెలుసు, అక్కడ లాగులేదో అక్కడ ఒక స్థలం ఉంటుంది. అక్కడ నేను చిన్నప్పుడు సెలవు వస్తే గేదెలు మేపటానికి వెళ్ళేవాళ్ళం. ఒక్కదానిగా వెళ్ళాను, అక్కడ కూర్చున్నాను. అప్పటికి నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానంటే, నాకెందుకో ఈ మాటలు రాత్రి జ్ఞాపకం వచ్చి, నిన్న నా పుట్టినరోజు. దేవుడు ఎలాంటి స్థితిలో నుండి నన్ను ఎలాంటి స్థితిలోనికి తీసుకొచ్చాడో రాత్రి నాకు బాగా నాతో మాట్లాడారు. నా హృదయం నిజంగా కన్నీటితో, సంతోషంతో నింపబడింది. ఏంటంటే అప్పటికి నేను ఈ జబ్బ ఇరిగిపోయి చాలా బలహీనతతో ఉన్నాను. అక్కడ కూర్చుని నేను ఏడుస్తున్నాను. ఏంటంటే అన్ని కష్టాలు నాకే. చిన్నప్పుడు ఒక చెయ్యి ఇరిగిపోయింది, రెండో చెయ్యి ఇరిగిపోయింది. తర్వాత దినాల్లో ఒడిగట్లో మోడుగుచ్చుకొని పేగులని బయటకు వచ్చేసి దాని నిమిత్తం ఆపరేషన్ చేయబడింది. కొన్ని దినాల క్రితం మెదడు వాపు వచ్చింది, పిడిసి వచ్చింది. ఇప్పుడు చూస్తేనేమో ఈ జబ్బు ఇరిగిపోయింది. ఎందుకంటే ఆడుకుంటూ ఉండగా టెంకాయలు ఆట ఆడుతుంటే ఆ టెంకాయ తీసుకుని పరిగెత్తుకుని వచ్చి ఎవరికి ఇచ్చిన బిరుదులో వారు నిలబడాలి. నేను పరుగున వస్తూ ఉండగా ఒక పాప అడ్డం వచ్చేస్తే పడిపోయాను. ఇక్కడ ఎముక చిట్లిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడు అటు సైడ్ వెళ్ళినా అది ఎక్కి అక్కడ కూర్చునేదాన్ని. ఇప్పుడు అది ఎక్కి కూర్చోవాలంటే రెండు చేతులు సహకరిస్తేనే, ఒక చెయ్యి లెగట్లా, పట్టుకోవటానికి సపోర్ట్ ఇవ్వట్లేదు. ఒక చేత్తోటే పైకి వెళ్ళి కూర్చున్నా. బాగా ఏడుస్తున్నాను. ఏంటి ప్రభు, అన్ని కష్టాలు నాకే, ఎందుకు నా జీవితం? రెండోది ఏంటంటే, నాతో పుట్టిన ఇద్దరు చెల్లెళ్ళని బట్టి అమ్మ నాన్నకి బాధ లేదు, వాళ్ళ ద్వారా రూపాయి ఖర్చు అవ్వట్లేదు. కానీ నేను అస్తమాట హాస్పిటల్కి వెళ్ళటమే, ఎన్నో మందులకి చాలా కుటుంబానికి నేను నష్టపరిచే వ్యక్తిగానే ఉన్నాను. సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా మాత్రం నేను లేను. ఎందుకు నా జీవితం అని బోర్న ఏడ్చానండి. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవుడు రాత్రి ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ దినాన్న నీ కన్నీరు నేను చూశాను, నీ రోదనని నేను జ్ఞాపకం చేసుకున్నాను. అక్కడ నీవు ఏడ్చావే, ఆ సమయంలో నీతో ఎవ్వరూ లేరు, కానీ నీతో నేనున్నాను, నేను నిన్ను దర్శించానని దేవుడు నాతో మాట్లాడాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అంటాను, దుఃఖకరం అనుకో, వేదనకరంగానే ఉండొచ్చు నీ జీవితం, కానీ నీ పరిస్థితిని దేవునికి అప్పగించుకుంటే ఎవరి మీద ఉంది దేవుని కనుదృష్టి అంటే? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎవరైతే నిందించబడుతున్నారో, ఎవరైతే దేవుని నిమిత్తం శ్రమ పడుతున్నారో, ఎవరైతే నలిగిపోతున్నారో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు వారిని మలుస్తున్నాడు. యేసు ప్రభు ఆరాధనలో జ్ఞాపకం వచ్చింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశము తట్టి ఎత్తి వాటిని విరిచాడంటండి. విరవకపోతే 5,000 మంది ఆకలినవి తీర్చేవి కాదు. విరిచాడు, 5,000 మంది ఆకలిని తీర్చాయి. నిజంగా నాలో ఎంతో వేదన, బాధ ఉండేది. ఎవరితో చెప్పుకోవాలో తెలిసేది కాదు, ఎలా చెప్పాలో తెలిసేది కాదు. స్నేహితులు లేదా అంటే ఉన్నారు, కానీ ఆ భావాలు బయటికి చెప్పుకోవటం తెలిసేది కాక నాకు ఆదరణ అనేది ఉండేది కాదు. కాబట్టి లోపల నలిగిపోతూ, నిజంగా చిన్ననాటి దినాలు జ్ఞాపకం చేసుకుంటే అమ్మా నాన్న కావలసినంత ప్రేమను పంచారు, ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చేవారు. కానీ నన్ను విరుస్తూనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి దేవుడు, నలగొడుతూనే ఉన్నాడు పరిస్థితులు బట్టి. ఎందుకు అంటే ఈ రోజు నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను నమ్ముతున్నాను, ఈ విధంగా దేవుడు వాడుకోవటం కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట జ్ఞాపకం చేసుకో,
నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు నాకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయంటే, ఏమో దేవుడు నీ జీవితమును బట్టి ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో నీకు తెలియదు ఈరోజు. కానీ తర్వాత దినాల్లో మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు రాత్రి నాతో మాట్లాడేసరికి, అవునయ్య, ఒకప్పుడు నా జీవితం అంటే లేయా కంటే భయంకరమైనటువంటి బలహీన స్థితి. ఒక విషయం తెలిసింది, చిన్నపిల్లలు అందంగా ఉన్నారు కదా, ఎత్తుకుందాం అనుకుని ఎత్తుకుంటే ఒక్క 5-10 నిమిషాలు వాళ్ళని ఆడించేసరికి విపరీతంగా నా జబ్బలాగేయటం, ఇక్కడ ఒడుకు విపరీతంగా కూడా పక్కటెముకల్లో నొప్పి వచ్చేసేది. ఒక బకెట్ నీళ్ళు బరువుగా తీసుకుని పట్టుకెళ్ళలేకపోయేదాన్ని. అనుకునేదాన్ని, నాకు పెళ్ళి అవుతుందా, నేను పిల్లల్ని కనగలనా, కనీసం ఒక్క 10 నిమిషాలే పిల్లల్ని ఎత్తుకుని ఆడించలేకపోతున్నానే, చిన్న పిల్లల్ని ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నాను. ఎందుకో శరీరంలో బాగా బలహీనత ఉండేది, చురుకుదనం ఉండేది కాదు, చాలా బాధ అనిపిస్తూ ఉండేది. కానీ ఈరోజు నాడు దేవుడు నిజంగా నా పూర్వపు స్థితి జ్ఞాపకం చేసి, నిజంగా నన్ను ఎంతగా నువ్వు ప్రేమించావయ్యా, నువ్వే లేకపోతే నా జీవితం ఏమైపోయేది. ఈరోజు మా ఇంటికి ఎంతమంది వచ్చినా విరామం లేకుండా ఎంత పని చేసినా అలసట దేవుడు రానివ్వట్లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేవారు వస్తూనే ఉంటారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉంటారు. విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఎంత పని చేసినా, పని చేస్తూ పరిచర్యకు వెళ్ళినా, రాత్రి నిద్ర లేకపోయినా, నిజంగా మీరు చేసిన ప్రార్థనలు, దేవుడు మాకు ఇచ్చిన ఫ్యామిలీ, మాకు ఒక బలం ఉంది. ఆ ఫ్యామిలీ చేసేటువంటి ప్రార్థనలు, ఒకప్పుడు పిడుస్తో బలహీనరాలనయ్యి బాధపడ్డాను. వేకునే లేచి ఒక అరగంట ప్రార్థన చేస్తే ఎక్కెక్కి ఏడ్చి రోజంతా తలనొప్పితో బాధపడేదాన్ని. కానీ ఈరోజు ఎంత సమయం గంభీరంగా ప్రార్థన చేసినా ఏ బలహీనత లేకుండా దేవుడు నన్ను బాగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అప్పగించుకోకబట్టుకమ్మా, దేవుడికి అప్పగించుకోవటం వలన నాకున్న శరీర బలహీనతకి భర్తని సంతోషపెట్టలేని పరిస్థితుల్లో రాత్రి అంతా కూడా ఏం చేసేదాన్నంటే, భక్తుల జీవిత చరిత్రలు చదువుతూ, బైబిల్ చదువుతూనే అలాగ తెల్లారే వరకు కూడా వాక్యం చదవటం, పుస్తకాలు చదవటం, అంతే తప్ప ఈ ఖాళీ టైంలో సినిమా చూద్దాం, సీరియల్ చూద్దాం అని వాటితో నేను సహవాసం చేస్తుంటే లోకం నన్ను ఎక్కడికి లాక్కెళ్ళిపోయేదో. కానీ దేవుని వాక్యంతో సహవాసం చేయటం వలన దేవుడు నిశ్చయంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఈ మాటలు చెప్పుకోవటానికి కారణం ఏంటి అంటే, ఒకటి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడని పౌలు తన అనుభవాలు సంఘానికి నేర్పించాడు. మేము ఎలా ప్రార్థన చేస్తున్నామో, ఎలాగ దేవునితో సహవాసం చేస్తున్నామో మీకు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నేను కూడా అలా దేవునితో సహవాసం చేయాలి, నేను కూడా దేవునితో ఉండాలి, దేవుని కార్యాలలో నేను కూడా ముందుకు సాగాలి, నా జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకుంటే అంతే ఆశీర్వాదకరంగా ఉంటుంది కదని మీ ఆత్మీయ జీవితాలు కూడా ఇవి పునాదులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృపను బట్టి 21వ సంవత్సరంలో సేవలో అడుగు పెట్టడం జరిగింది. నిన్నటి దినంతో 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. జీవితం దేవుడు నాకు భూమి మీద ఎన్ని దినాలు నియమించాడో నాకు తెలియదు, కానీ ఒకటే, నేను ఫ్రైర్ ఫ్రెండ్స్ కూడా పెట్టిన మెసేజ్ ఏంటంటే, దేవుడు నాకు నియమించిన దినాలన్నీ కూడా నమ్మకంగా బలంగా దేవుని సేవ చేయాలని, నా మిత్రులారా నా కోసం ప్రార్థన చేయండి అని వారికి మెసేజ్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విడిచిపెట్టుకోవాల్సిన వాటిని విడిచిపెట్టుకుందామ్మా. మీకు ప్రకటించబడేటువంటి వాక్యం ఎక్కడా ప్రకటించబడట్లేదు. ఎన్నో ఖండింపు గద్దింపు వాక్యాలు. ఒకప్పుడు ఎంతో వెలిగించబడి ఈ రోజునాడు దేవునికి దూరం అయిపోయారంటే ఎంత వేదన, ఎంతో కన్నీరు కారుస్తున్నాం. ఇప్పటికీ కూడా మరలా పడిపోయిన దావీదు గుడారం మరలా కట్టబడాలని మా ప్రయాస ఏమైపోతుంది, మా కన్నీరు ఏమైపోతుందని కొన్నిసార్లు వేదన అనిపిస్తుంది. మేమే కోపం లేదు, ప్రేమతోనే నేను తెలియపరుస్తున్నాను. దేవుడి కోసం నిలబడండి. ఇప్పటికైనా సరే దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు. లోకానికి పాపానికి దాసులుగా ఉండొద్దు, దేవుడికి దాసులుగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. లోకాన్ని స్నేహించావు, పాపాన్ని స్నేహించావు, ఏం పొందుకున్నావు? నెమ్మది ఉందా నీకు?
సమాధానం ఉందా నీలో? ఒకప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నటువంటి సంతోషం, సమాధానం ఈ రోజు నాడు నీలో ఉందా? కాబట్టి ఇప్పటికైనా ఐగుప్తు వంటి ఆశలు విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుడు నెమ్మది, సంతోషాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ మనం చూస్తే రమ్యమైనటువంటి పట్టణం. యెహోషువ, కాలేబులు అంటున్నాడు, దేవుడు మనకి ఇస్తానన్నటువంటి దేశం ఎంతో మిక్కిలి మంచి దేశం. కానీ వారు అన్నారు, అమ్మో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి వారు, మాకు ఆ దేశం వద్దు. ఈరోజు కూడా దేవుడు మన ఎదుట పెట్టాడు, ఇదిగో నేను కూడా మీ కొరకు పరలోక పట్టణాన్ని, సుందరమైన అందమైన ప్రకారములు కలిగిన పట్టణాన్ని నేను కట్టుచున్నాను అంటున్నాడు. చాలామంది మాకు అది వద్దు, మాకు ఇదే బాగుంది, ఇక్కడే బాగుందంటూ లోకములో ప్రియమైన దేవుని బిడ్డ పాపములో పడి జీవిస్తూ దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా ఇక్కడికి వచ్చేవారు నెమ్మది పొందుతారయ్యా, ఇక్కడికి వచ్చేవారు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడికి రాకపోతే నరకలో ధనవంతుడు భయంకరమైనటువంటి యాతన పడుతున్నాడు. ఆ యాతనలు మీకు వద్దని దేవుడు పెందల కడనంటండి తన ప్రవక్తల్ని, తన సేవకుల్ని, సువార్థికుల్ని పంపిస్తున్నాడట. దేవుడు అంటున్నాడు, కానీ నా మాట మాత్రం వారు వినట్లా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడినని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిరస్కరించారట. కఫెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడిదవా, నువ్వు పాతాళం మట్టుకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతాలు తూరు సిదోను ప్రాంతములో చేయబడిన ఎడల, సొదొమ గోమెర పట్టణములో చేయబడిన ఎడల అవి నేటికి నిలిచి ఉండేవి. ఏమయ్యేవంటండి? నేటికి నిలిచిండేవి. కపెర్నహూములో దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు, కానీ వారు దేవుని యందు విశ్వాసం గలవారై ఉండలేకపోయారు, నిలిచి ఉండలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాబట్టి తుడిచివేయబడ్డాయి. విమర్శ దినమున నీ గతి కంటే, దేని గతి అండి? కఫెర్నహూమా నీ గతి కంటే తూరు సిదోను అనగా సొదొమ గోమెర గతి కొంచెం వారవదగినదిగా ఉంటుందన్నాడు. ఎందుకు? ఈ కఫెర్నహూము పట్టణానికి అన్నీ ప్రకటించబడ్డాయి, అన్నీ తెలియపరిచాడు. దేవుని సువార్త చక్కగా అక్కడ విత్తబడింది, కానీ నమ్మలేదు, నమ్మిన మాటలే అందు నిలిచి ఉండలేదు. కానీ సొదొమ గోమెర ప్రజలు దేవునిని ఎరుగక నశించిపోయారు. అంత సువార్త వారికి అందించబడలేదు. కాబట్టి విమర్శ దినమున మాత్రం నీ గతి వారవదగినదై ఉండదు అంటున్నాడు. ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కటి దేవుని కోసం బ్రతుకుదాం. నేను అలా నిలబడాలనుకుంటున్నాను, కానమ్మా నిలబడలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రార్థన చేయి, ప్రభు నన్ను అలా నిలబెట్టు. ఒక చెల్లి మొన్న నా దగ్గరికి వచ్చి, చుట్టూ నన్ను ఇబ్బంది పెట్టేవారు, బలవంతం చేసేవారు, వారి మాటలతో, చూపులతో నన్ను భయంకరంగా చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు, నా కోసం ప్రార్థన చేయండి అని ఒక చెల్లి వచ్చి అడుగుతుంది. తన ఆశ ఏంటి? ఈ పరిశుద్ధత కోల్పోకూడదు, ఈ భక్తిని కోల్పోకూడదు. చుట్టూ ఏముందంటే పాపముతో నిండినటువంటి లోకం. ప్రతి వ్యాపారంలో, ప్రతి స్థలాలలో ఉంది. కానీ నువ్వు నిబ్బరం కలిగి నిలబడి అసహించుకుంటే యోసేపు వలె దేవుని యొక్క దయను పొందుకుని గొప్పవాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏమాత్రం కూడా ప్రియమైన దేవుని బిడ్డ తక్కువగా చూడట్లేదు ఎవరి విషయంలో కూడా. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, నా ఆశ ఒక్కటే, అందరి విషయంలో దేవుని ఎదుట మనం నిలబడాలి, మన సంఘం నిలబడాలి. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక దర్శనం వచ్చింది. ఏంటయ్యా నా సంఘం యొక్క పరిస్థితి అంటే, చాలా దేవుని రాకడ వస్తే దేవుని ఎదుట నిలబెట్టబడిందంట. చాలా కొద్ది సంఘం మాత్రమే కనబడింది. నేను ఏడుస్తున్నాను, అయ్యో వారు కనబడట్లేదే, వీరు కనబడట్లేదే, వారు ఎక్కడున్నారు, వారు ఎంతో ప్రార్థన చేసేవారు కదయ్యా అని చాలా ఏడుస్తున్నాను. ఆ కళ్ళలో రోదన చేస్తూ ఉన్నాను. ఇది ఈ సంఘ పరిస్థితి అనేసి దేవుడు చూపించడం జరిగింది. ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయచేసి దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. ఈ మాటలు కొంతమందికి ఇష్టంగా ఉండొచ్చు, కొంతమందికి అయిష్టంగా ఉండొచ్చు. నేను మీ కీడును మాత్రం కోరుకోవట్లా, మీ మేలునే కోరుకుంటున్నాను. ఇర్మియా కూడా అలానే ఎంతో బ్రతిమాలాడు, అయ్యలారా మీ ప్రవర్తన మార్చుకోండి, దిద్దుకోండి. అయ్యో మిమ్మల్ని బబులోను రాజుకి దేవుడు అప్పగించేస్తున్నాడు, ఇప్పటికైనా పశ్చాత్తాపపడండి అంటే వినలేదు. బబులోను రాజుకి దేవుడు అప్పగించేశాడు. ఆ పట్టణంలో ఉన్న రాజు తిరస్కారంగా నడిస్తే బబులోను రాజు తీసుకెళ్ళిపోయాడు. 2 కళ్ళు కూడా పెరికేశారు. అతని కళ్ళ ముందు తన సంతానాన్ని సంహరించడం జరిగింది. ఇర్మియా మాటలు విని అతడు మనసు మార్చుకుంటే ఆ పరిస్థితి వచ్చేదంటారా?
బ్రతుకుండగా కళ్ళు పీకేయటం అంటే ఎంత ఘోరమమ్మా. ముందుగానే చెప్పాడు ఇర్మియా, అలాంటి పరిస్థితి వస్తుందయ్యా, మనసు మార్చుకోండి ఇప్పటికైనా. కానీ యోనా ప్రకటన చేస్తే నిలువే పెట్టనస్తులు అలా లేరండి. పశ్చాత్తాపపడ్డారు, గోని పట్టా ధరించుకున్నారు. అయ్యా నీ దృష్టికి మేము పాపాత్ములు అని ఒప్పుకుంటే వారి విషయంలో దేవుడు వారికి చేయనుద్దేశించిన కీడు విషయంలో పశ్చాత్తాపపడట వారికి మేలు చేశాడటండి. దేవుడు ఎటువంటి వాడంటే కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడై ఉన్నాడు. గనుక నీ క్రియలను దిద్దుబాటు చేసుకుంటే, ఈ వాక్యం కాదు నేను సిద్ధపడింది, మాటలు కాదు నేను సిద్ధపడింది, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్నాను మీరు సరిచేయబడాలని. ప్రతి ఒక్కరితో నాకేమనిపిస్తుందంటే ఒక్కొక్కరిని దేవుడు గడ్డం పట్టుకుని బ్రతిమాలినట్లుగా బ్రతిమాలుతున్నాడు. నీ నడకని సరి చేసుకొని, చూపుల్ని సరి చేసుకొని, ఆలోచనలు సరి చేసుకో. దేవుని ఎదుట మీరు నమ్మకమైనటువంటి సాక్షులుగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా, మచ్చ ముడత డాగు లేనటువంటి సంఘముగా ప్రభు ఎదుట నిలవబెట్టబడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తే 2 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తా, ఇక సమయం లేదు. ఎందుకంటే మంచి సమాచారం తీసుకొచ్చిన వారు ఏమయ్యారు, చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చిన వారు ఏమయ్యారంటే, ప్రియమైనటువంటి దేవుని జనాంగమా చూద్దాం. 14వ అధ్యాయం 29వ వచనం. మీ శవములు అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఏమంటున్నాడండి దేవుడు? మంచి సమాచారం తెచ్చిన కాలేబు, యెహోషువలు మాత్రమే ఎక్కడుంటారంటండి, నేను వాగ్దానం చేసినటువంటి కానాను దేశానికి వెళ్తారు తప్ప మీరందరూ కూడా నశించిపోతారు. ఎలాగా? తెగుళ్ళ చేత సంహరించబడ్డారంటండి. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని ఎదుట నమ్మకస్తులుగా బ్రతుకుదాం, దేవుని రాజ్యంలో ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మీ హృదయాలలో ముద్రించును గాక. ఆమేన్.